కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధుర నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పంట పొలాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాసంగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు, బాధితుల ఆక్రోశం. అచ్యుతాపురం ఘటన బాధితులు జవ్వాది పార్థసారథి కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్న వైసీపీ పార్టీ. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో గల ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన బాధితులందరికీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచేందుకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేయడంలో భాగంగా నేడు పార్వతీపురం మండలం డోకశీల పంచాయతీ చెలంవలస గ్రామానికి చెందిన బాధితులు జవ్వాది పార్థసారథి కుటుంబాన్ని నేడు పరామర్శించిన ఉమ్మడి జిల్లా వైసీపీ పార్టీ పెద్దలు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్ పరీక్షిత్ రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పార్థసారథిని తిరిగి తీసుకురాము అని, అయితే బాధ్యత కలిగిన కుటుంబానికి అండగా నిలవాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి గాను 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ తరపున అందజేయడం ఆదుకోవటం జరుగుతుందని, ఈ క్రమంలో నేడు చెలంవలస గ్రామానికి విచ్చేసి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పెద్ద సంఖ్యలో నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జనజీవనంలో మామూలుగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు జవ్వాది కోటేశ్వరరావు కుటుంబాన్ని మామూలుగా వాదాలు చేయమని ప్రీత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరి ముఖ్యంగా మాజీ మంత్రి వర్యులు రాజేందర్ గారు, పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు గారు ఇక్కడ రావడం నిజంగా ఒక కష్టాన్ని ఆదుకోవడానికి, ఒక ఇబ్బందిని మాదిగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమానికి మేము మీ కుటుంబానికి తోడుగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. కాపల్లి జిల్లాలో మన అచ్యుతాపురం ఎస్సీజెడ్లో జరిగిన ఏదైతే ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో మనందరి మధ్య తిరిగే యువకుడు మరి జవ్వాది పార్థసారథి అందులో దుర్మరణంలో పాలయ్యాడు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశానుసారం మరి గౌరవ ఉప ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు రాజేందర్ గారు, మా గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా పరీక్షిత్ రాజు గారు, గౌరవ మాజీ సర్జన్ జోగారావు గారు మమ్మల్ని వెళ్ళి ఆ కుటుంబాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు పరామర్శ చేసి ఆ కుటుంబాన్ని, ఆ కుర్రవాడిని మనం తెచ్చివ్వలేము కానీ ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, పార్టీ నుంచి ఆదుకున్నామని చెప్పి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని నేరుగా మీరు అందించరండి. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రగాఢ సానుభూతిని తెలియజేయండి అని చెప్పి వారు చెప్పడం, ఆ కార్యక్రమం నిమిత్తం ఆ కుటుంబానికి వచ్చాం. మరి ఆ కుటుంబాన్ని పార్థసారథి లేని లోటుని మరి ఆ తల్లికి మరి పుత్ర శోకాన్ని మనం తెచ్చలేం కానీ కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అండగా ఉంటుంది, వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి వారికి వచ్చాం. మరి వారికి ఎవరైతే చనిపోయిన వారి అంతమందికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ దుర్ఘటనలో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు, అలాగే ఎవరైతే గాయపడిన వారందరూ 1 లక్ష రూపాయలు చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం. మధుర నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లోని పంట పొలాల్లో పర్యటించి జరిగిన ఆస్తి నష్టాన్ని చూసి రైతన్నుల ఆవేదనలకు విని వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్తూ తెగిన కుంటలను, చెరువులను పరిశీలిస్తూ ప్రజలందరినీ జాగ్రత్తగా కాపాడేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. బహుళ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు కూల్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అక్కడున్న బాధితులు మీడియా ముందు తమ ఆవేదనను వెలిపించుతున్నారు. కూల్చివేతలు జరుగుతున్న చోట ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడున్న వారిని పోలీసులు దూరంగా పంపించారు. ఓ మహిళ కన్నీళ్ల మధ్య హైడ్రా అధికారులను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వంపై సీఎంపై శాపనార్థాలు పెట్టింది. తమ కట్టడాలు అక్రమం అంటూ నోటీసులు ఇవ్వడంతో తాము కోర్టుకు వెళ్లామని మీడియా ముందు వెల్లడించింది. ఆయన ఆగకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలా చేస్తే కోర్టులు ఉన్నా ఎందుకు, మేం కోర్టుకు వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడింది. ఆ మహానుభావుడు కేసీఆర్ ను దిశించి 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తు చేసింది. ఏం బాబు నువ్వెందుకు వచ్చావు, మా కడుపులు కొట్టడానికి వచ్చావా? కేసీఆర్ తెలంగాణను తెచ్చాడు, నువ్వేం తెచ్చావు? నా కడుపు కొట్టి ఇళ్లను కూల్చడానికి వచ్చావా? ఏదైనా మంచి పని చేస్తే భాష అనిపించుకో అంటూ కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు కురిపించారు మహిళలు. అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు. 28 రోజులు 30 రోజులు నిరాహార చేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా? మా లాంటి వాళ్ళు కడుపు కొట్టి ఇళ్లను కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి దులీప్ ట్రోఫీలో ఇండియా బి జట్టుకు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్సీపై మరొక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియా ఏ జట్టుతో జరుగుతున్న 3 రోజులలో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు మాత్రమే చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో 34 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించి పెట్టాడు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత బంగ్లాదేశ్ తో త్వరలోనే స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్ ఆడుతున్న పంత్నే అందరినీ దృష్టి ఉంది. ఇక కాగా దులీప్ ట్రోఫీ రెండో ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఇండియా బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ మైదానంలో బౌలర్లతో ఎక్కువగా పంతే మాట్లాడుతున్నాడు. బంతిని ఎలా సాధించాలి, ఎక్కడ సాధించాలి సంధించాలి అన్న విషయాలు చెప్తూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ఇక పంత్తో మాట్లాడిన తర్వాత పెసర్ నవదీప్ సైని జురెల్ వికెట్ నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్ కామెంటరీ చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవి రామన్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. అతడి వ్యూహాల్లో అద్భుతమని కొనియాడారు. కెప్టెన్ ఎవరైనా మైదానంలో మాత్రం రిషబ్ పంతే లీడర్ అని చెప్పుకొచ్చాడు. మైదానంలో సైనికి పంత్ ఇచ్చిన సలహా స్టంప్స్ మైక్ లో రికార్డ్ అయిందని, అది తాను విన్నానని చెప్పుకొచ్చాడు. రామన్ వ్యాఖ్యలతో టీమిండియా తదుపరి కెప్టెన్సీకి అతడు అర్హుడేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. That is another 50. A walk in the park for Rishabh Pant. 4. That is another 50. A walk in the park for Rishabh Pant. He's back. రైతు సోదరులు దయచేసి ప్రాణాలు తీసుకోకండి, ధైర్యంగా ఉండండి. మీకు మేము అండగా ఉన్నాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు పక్షాన నిలబడుతుందని, ప్రాణం పోయిన బీఆర్ఎస్ పార్టీ మీకోసం పోరాడుతుందన్నారు హరీష్ రావు. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చిండు తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైనా పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో మున్నేరుకు భారీగా వరద చేరుకుంటుంది. మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగుల చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మున్నేరుకి వరద పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. డేంజర్ జోన్ లో మున్నేరు పరివాహక ప్రాంతం ఉంది. ఎగువ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ రోజు కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. తమ ఇళ్లలోకి నీరు చేరడంతో వరద పెరగడంతో వాగులో పూడికి తీయడంతో అధికారుల నిర్లక్ష్యంతో పాటు తమ ఇళ్లలోకి నీరు చేరకుండా చర్యలు తీసుకోవడంపై నిర్వాసితులు వైరా ఖమ్మం రోడ్లో నిరసన చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధుర నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పంట పొలాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాసింగా మారింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు, బాధితుల ఆక్రోశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.